హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఈ పెన్స్ పౌచ్ని ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఇది పనికిరాని జిప్తో తయారు చేశానండి. ఇది కొంచెం క్లాత్ డ్రెస్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట. ఈ ప్లాస్టిక్ జిప్ అనమాట. ఇది ఈ క్లాత్ వచ్చేసి 11 ఇంచెస్ పొడవు, 11 ఇంచెస్ వెడల్పు. ఈ జిప్ ప్లాస్టిక్ జిప్ అండి. దోమల బ్యాట్కి పైన కవర్ ఉంటుంది కదా, దానికి వచ్చిన జిప్ అనమాట. దీన్ని పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది 2 లేయర్స్ తీసుకున్నానండి, డబల్ క్లాత్. దీన్ని ఇలాగా 2 పొరలు కట్ చేసుకుని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకొని 4 పొరల కింద కట్ చేస్తాను అనమాట. పొడవు వెడల్పు ఈ జిప్ను బట్టి తీసుకున్నానండి నేను. ఈ విధంగా దీనికి ఈ జిప్కి ఒక 2 లేయర్లు అటువైపు, ఒక 2 లేయర్లు ఇటువైపు వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని మధ్యలోకి ఈ జిప్ ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, దీనికి పైకి కనిపించదు. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేస్తే దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే కుట్టు అనేది మనం అటాచ్ చేసిన పీస్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. అలానే ఇటువైపు కూడా ఈ 2 పీసెస్ని అటు ఇటు పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ జిప్కి మంచి వైపున అటు ఇటు ఇలా పెట్టుకొని లోపల వైపుకి కుట్టు అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది. మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ 3 లేయర్స్ని ఈ విధంగా స్టిచ్ చేయాలి. మీకు జిప్ అనేది ఏమైనా అడ్డొస్తుంది అనుకుంటే జిప్ కిందకి పెట్టుకేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా జిప్ దగ్గరకు వచ్చే పాటికి పాదం పైకి లేపి, ఇదిగోండి జిప్ దగ్గరికి వచ్చింది కదా, పాదం పైకి తీసి ఈ విధంగా డౌన్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న పౌచెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది అండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఈ విధంగా పెట్టేసేసుకొని మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగా 2 జిప్పులోకి అటువైపు ఇటువైపు పెట్టేసుకొని ఇలాగ మొత్తం ఒకవైపు పెట్టేసుకొని 4 లేయర్స్ని చివరి వైపున ఇలాగ స్క్వేర్ కింద కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందర ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే అటు ఇటు కట్ చేసుకోవాలి. మనకి జిప్ అంత క్లాత్ ఉంటే సరిపోతుందండి. కొంచెం కుట్లోకి క్లాత్ ఉంటే సరిపోతుంది, ఒక 1/2 ఇంచ్ అంతేను. ఈ విధంగా నేను జిప్పును బట్టి క్లాత్ తీసుకున్నాను. సో ఇక్కడ స్క్వేర్ కింద చివరి వైపున ఈ 4 లేయర్స్ని కట్ చేసేసేయాలన్నమాట. ఈ స్క్వేర్ ఏంటంటే 1.5 ఇంచ్ వెడల్పు, 1.5 ఇంచ్ పొడవు ఉంటే సరిపోతుంది. మీకు కొలత కింద నేనైతే ఉజ్జాయింపుగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఇదిగోండి, పైన 2 పీసెస్ని, కింద 2 పీసెస్ని ఇప్పుడు మధ్యలో కుట్టు వెళ్ళిపోతుంది అనమాట. మీకు అర్థం కాలేదు అనుకుంటే ఒకసారి రివర్స్ చేసి చూడండి. ఇప్పుడు ఈ 2టిని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కుడితే నీట్గా ఉంటుంది. పై వైపుకి స్టిచ్చెస్ అనేది కనిపించదు, అంతేను. అలానే ఈ సైడ్ వైపుకి కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఎలా స్టిచ్ చేశానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటు ఇటు స్టిచ్ చేశాను, అంతేను. ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత, 3 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒక సైడ్ ఓపెన్ ఉంచుకోవాలండి, ఎందుకంటే రివర్స్ చేసుకోవటానికి. ఇదిగోండి, కింద వైపున 2టికి బాటమ్ దగ్గర స్టిచ్ చేశాను అనమాట. మీకు అర్థమవుతుంది, సైడ్ స్టిచ్ చేయలేదు. ఇలా బాటమ్ వైపు స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఇలా ఓపెన్ చేసేసి ఇటు నుంచి ఇటు ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇలా 2 వైపులా వస్తుందండి. 2 వైపులా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి లోపల నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఈ క్లాత్ మొత్తాన్ని ఇలాగ ఓపెన్ చేసేసేయాలి. అప్పుడు కుట్లు అనేది ఒక 2 సైడ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక సైడ్వి కింద వైపుది లోపలికి అటాచ్మెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎలా కుట్టామన్నది తెలియదు అనమాట. ఇప్పుడు ఇది ఇటువైపు కదండి జిప్ ఓపెన్, అందుకని నేను ఇటువైపు తిప్పాను అనమాట.
మనకి జిప్ దగ్గర కూడా క్లాత్ అనేది బయటికి కనపడదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇటువైపు ఒక్కటే మనం క్లోజ్ చేసుకోవాలి. సో దానికోసం జిప్ ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేసుకొని ఫస్ట్ ఇది అటాచ్ చేసేసిన తర్వాత ఇలాగ డబల్ స్టిచ్ వేయాలండి. ఇది కూడాను అటాచ్ చేసేసిన తర్వాత కింద వైపున మళ్ళీ దీన్ని నిలువుగా పెట్టి స్టిచ్ చేయాలి. నా స్క్వేర్ ఉంది కదా, దాన్ని నిలువుగా పెట్టి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేసాక రివర్స్ చేసేయటమే, అంతేనండి. పౌచ్ రెడీ. ఇదిగోండి, దీన్ని లోపల వైపుకి తిప్పేసేస్తే వన్ సైడ్ జాయింట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. అంతేనండి, పౌచ్ రెడీ. ఈ జిప్ మటుకు చాలా బలంగా ఉంది, మందంగా కూడా ఉంది. మీకు కుట్టు పడదు డౌట్ ఏం అవసరం లేదండి, చక్కగా కుట్టు పడుతుంది. ఇలాగా పౌచ్ రెడీ అనమాట. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒక్కసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.